India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టడీ పాయింట్. ఈరోజు టాపిక్ ఏంటంటే 10th తర్వాత మనకి పేరెంట్స్ చాలామంది ఏ బోర్డ్ చూస్ చేసుకోవాలని చెప్పేసి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అంటే సిబిఎస్ఈయా, ఐసిఎస్ఈయా, స్టేట్ బోర్డా, ఇలా ఎలాంటి చూస్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. సో మరి చాలా సమస్యలు కూడా పేరెంట్స్ తెలియజేశారు కాబట్టి ఈరోజు ఆ టాపిక్ మాట్లాడుకుందాము. మనతో పాటు ఉన్నారు ఎన్బివి సుబ్బారావు సార్. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్, చూసుకుంటే చాలామంది పేరెంట్స్ కానివ్వండి మనకి సమస్యలు తీసుకొచ్చారు. ఏంటంటే 10th తర్వాత ఎలాంటి బోర్డ్ చూస్ చేసుకోవాలి, పిల్లలు మరి కొంతమంది సిబిఎస్ఈ అంటారు, తెలియకుండానే ఐసిఎస్ఈ ఇలా జాయిన్ అవుతూ ఉంటాము, స్టేట్ బోర్డ్ అని చెప్పేసి ఇలా చూస్ చేసుకోవాలి, ఎలాంటి మేము చూస్ చేసుకోవాలని చెప్పేసి పేరెంట్స్ అడిగారు అన్నమాట. సో మీరు ఎలాంటి సలహా ఇస్తారు పేరెంట్స్కి? సాధిక, చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది పేరెంట్స్ రోజు మన దగ్గరకు వస్తున్నటువంటి వాళ్ళు కూడా మొట్టమొదట అడిగేటువంటి క్వశ్చన్ ఇదే. అవును సార్, 10th అయిపోయింది సార్, వాడు ఈ బోర్డులో ఉన్నాడు, స్టేట్ లో ఉన్నాడు, లేకపోతే చాలా కన్ఫ్యూజన్ లో అందరినీ కనుక్కోవడం, ఏది తీసుకోవాలి, ఏది తీసుకుంటే బెటరు, వాడి ఫ్యూచర్ కి ఏది తీసుకుంటే బెటరు అనేటువంటిది చాలా ఎక్కువగా. లేదు, 10th అయినటువంటి పేరెంట్, ప్రతి పేరెంట్కి వచ్చేటువంటి మొట్టమొదటి క్వశ్చన్ కూడా ఇదే. కరెక్ట్, అవును. అంతేకాకుండా వీళ్ళు ఒక నిర్ణయంతో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కావాల్సిన చోట వీళ్ళకి కావాల్సిన బోర్డు ఉండకపోవచ్చు. అవును, వీళ్ళు సిబిఎస్ఈ అనుకుని ఉండొచ్చు, అక్కడ స్టేట్ బోర్డు ఉండొచ్చు. కరెక్ట్, వీళ్ళు స్టేట్ బోర్డు అనుకుని వెళ్ళి ఉండొచ్చు, అక్కడ సిబిఎస్ఈ ఉండొచ్చు. అసలు దీనికి సంబంధించి దీని పాత్ర ఎంతవరకు ఉంటుంది, దీన్ని ఏ విధంగా శ్రద్ధ తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఫైనల్ గా అనేటువంటి దాన్ని ఒకసారి చూద్దాం. నేను ఏ బోర్డు అనేటువంటి దానికన్నా ముందు సహజంగా పేరెంట్స్ చేసేటువంటి ఒక 5 తప్పులు నేను చెప్తా, సో దట్ ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. సో నేను ఈ రకంగా ఆలోచించకూడదు, నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ నిర్ణయాన్ని నేను తీసుకోకూడదు అనేటువంటిది అర్థమవుతుంది. అందులో మొట్టమొదటిది సాధిక, బంధువులు చెప్పారనో, ఫ్రెండ్స్ చెప్పారనో నిర్ణయం తీసుకోవటం ఎలా ఉంటుంది, దీన్ని కొంచెం ఎలాబరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మా ఫ్రెండ్ అబ్బాయి సిబిఎస్ఈలో జాయిన్ అయ్యాడు 10th అయిన తర్వాత, వాడికి జేఈలో ర్యాంక్ వచ్చింది. లేదా మన చుట్టాల అమ్మాయి నీట్లో జాయిన్ అయ్యింది, రైట్, సో సీట్ వచ్చింది స్టేట్ బోర్డులో అని వీళ్ళు ఆ జరిగినటువంటి సిచ్యువేషన్, అంటే వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళలో జరిగినటువంటి సిచ్యువేషన్ని తీసుకుంటారు. ఏమిటి సార్ తీసుకోకూడదా, మనకు తెలిసిన వాడిని జరిగినటువంటిది ఖచ్చితంగా చర్చించాలి, దాని గురించి ఆలోచించాలి, అందులో ఏమాత్రం తప్పు లేదు. కానీ అది మన పిల్లలకు ఉపయోగపడుతుందా లేదా అనేది చూడాలి, మన పిల్లల స్టైల్ ఎట్లా ఉంది, రైట్. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే తెలిసిన వాళ్ళలోనూ ఆ పిల్లలు, సపోజ్ ఏదైనా డాక్టర్ చదువుతున్నటువంటి వాళ్ళు లేదా ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి వాళ్ళు పిల్లల దగ్గరతో కూడా వీళ్ళు మాట్లాడతారు. కొంతమంది కొంచెం శ్రద్ధ తీసుకుని, ఆ తీసుకునేటువంటి శ్రద్ధలో మాట్లాడినటువంటి సందర్భంలో ఏం జరుగుతుంది అంటే ఆ పిల్లలు కూడా, అంటే ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు కూడా కొంత సలహా ఇవ్వచ్చు. వాళ్ళు ఏ తరహా సలహా ఇస్తారు, వాళ్ళు ఎలా అయితే చేశారో దాని మీద మాత్రమే నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి దానికి తరహా సలహానే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు పిల్లలు కాబట్టి. సో కానీ మన పిల్లవాడు వాడు చదివే విధంగా చదువుతున్నాడా, వాడు ఆలోచించే విధంగా ఆలోచిస్తున్నాడా, మన పిల్లలకి వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు వచ్చినా తక్కువ మార్కులు వచ్చినా మన వాడి స్టైల్ ఎట్లా ఉంది, ఇది మనం పట్టించుకోం. సో వాళ్ళకి జరిగింది కాబట్టి వీళ్ళకి జరగాలి అంటే ఎస్, వాడుకున్నటువంటి అంటే ఆ ముందు ఎవరైతే సక్సెస్ అయ్యాడో పిల్లవాడు, అట్లాంటి కండిషన్స్ ఈ అబ్బాయికి కూడా తెలిస్తే, లేదా ఈ అబ్బాయికి కూడా అట్లాంటి కండిషన్స్ ఉంటే ఛాన్సెస్ ఉంటాయి. మరి వాళ్ళ కండిషన్స్ వేరు, వీళ్ళ కండిషన్స్ వేరు అనేటప్పుడు ఎలా ఉంటుంది? కరెక్ట్ ఉండదు కదా. అది పేరెంట్స్ ఎక్కువగా ఆలోచించారు సార్, మా అబ్బాయి ఏ పొజిషన్ ఉన్నాడని చెప్పేసి ఖచ్చితంగా వేరే వాళ్ళు చెప్పింది కాబట్టి ఇది మొదటిది, రైట్. రెండవది, స్కూల్ బ్రాండ్ ఏదైతే ఉందో అది సక్సెస్ బ్రాండ్ అనేటువంటిది రెండవ నిర్ణయం. సో వీళ్ళు ఏంటంటే బయట అడ్వర్టైజ్మెంట్లను చూసో, బయట ఉన్నటువంటి పరిస్థితులను చూసో వీళ్ళు ఏం చెప్తారు అంటే ఈ స్కూల్ చాలా మంచి స్కూల్ అట, కరెక్ట్, ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ చాలా మంచిదట, సో ఇక్కడ జాయిన్ చేస్తే సక్సెస్ వచ్చేస్తుంది. అందరికీ చెప్తున్నా,
ఇది పెద్ద బ్రాండ్ అంటే పెద్ద సక్సెస్ అని కాదు. సో ఆ బ్రాండ్ వెనకాల మనకున్నటువంటి మనం తెలుసుకోవాల్సినటువంటి చాలా అవసరం ఉంటుంది. రైట్? సో ఇది గమనించరు. ఆ గుడ్ బ్రాండ్ ఆర్ బిగ్ బ్రాండ్ అనేటువంటిది బెస్ట్ ఫ్యూచర్ అనేటువంటి దాన్ని తీసేయండి. రైట్? సో అది చిన్నదైనా పెద్దదైనా సరే మన పిల్లల్ని అర్థం చేసుకుని పిల్లలకు వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో దాన్ని క్యాటర్ చేసేటువంటివి, దాన్ని అర్థం చేసుకుని వాళ్ళని ట్రైన్ చేసేటువంటివి. అంతేకాకుండా అలా కాకుండా ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్సే వాళ్ళు అంటే ఉదాహరణకి వాళ్ళు ఇనీషియల్గా అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే వీళ్ళు అర్థం చేసుకోలేరని, వీళ్ళు ఈ సెక్షన్స్కి పనికిరారని అనేటువంటి వ్యవస్థ ఉందనుకోండి, అది బిగ్ బ్రాండ్ అయితే ఇంకోటి అయితే ఏంటి, మీ పిల్లవాడు ఉన్న స్థాయి నుంచి కిందకి పడిపోతాడు తప్ప పైకి వచ్చేటువంటి ఛాన్సే ఉండదు. రైట్? ఈ సందర్భంలో అతను లాస్ అయ్యేటువంటి ఇంకొక 2 అతి ముఖ్యమైనటువంటి ఏమిటంటే సైకలాజికల్ స్ట్రెంగ్త్, సెల్ఫ్ స్ట్రెంగ్త్. ఎప్పుడైతే మీరు పదే వారం ఎగ్జామ్స్ వీటిల్లో చేయూత అందించకుండా, ఇనీషియల్గా చేయూత అందించకుండా వచ్చిన ఆ 4-5 తప్పుల్నే భూతద్దంలో పెట్టి చూపిస్తూ ఉన్నారనుకోండి, చూపిస్తూ మీరు సరైన విధంగా చేయట్లేదని మీ సమస్యని అర్థం చేసుకోకుండా అవే మీరు ఇంతే అని ఆలోచించేటువంటి పరిస్థితుల్లో అక్కడ వ్యవస్థ ఉంది అనుకోండి, ఆ పిల్లవాడు ఏమవుతారు? ఆ సెల్ఫ్ స్ట్రెంత్ ఎందుకు ఉంటుంది? సెల్ఫ్ డిమోటివేట్ ఎందుకు కాడు? ఇదే కదా జరుగుతున్నటువంటి. నేను ఇందాక మనం ఇదివరకు ఒక వీడియో కూడా చేసాం, ఏది 90-95% మార్క్స్ వచ్చినా సరే పిల్లలు కాంపిటేటివ్ కోచింగ్ లో ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు చాలా వివరంగా ఒక 4 ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల గురించి చెప్పాం. సో ఇప్పుడు అలాంటివి అంటే ఆ ఇబ్బందికర పరిస్థితులు ఎక్కువ మందికి సహజం కదా. మరి సహజం అయినప్పుడు దాన్ని ఏ విధంగా వీళ్ళకి ఇబ్బంది కలిగించకుండా లేదా వాటిని అధిగమించే విధంగా మన వ్యవస్థ ఉంది అనుకోండి, అప్పుడు కదా వాళ్ళు ప్రయాణం మొదలు పెడతారు. లేదు అంటే అసలు ప్రయాణమే మొదలు పెట్టరు కదా. సో ఇది రెండవది. సో బిగ్ బ్రాండ్ అనేటువంటిది బిగ్ సక్సెస్ కాదు. బిగ్ బ్రాండ్ బిగ్ సక్సెస్ అనుకోవడం రెండవది. పేరెంట్స్ ఎక్కువగా అనుకునేది అదే కాబట్టి. మూడవది పిల్లల యొక్క ఇంట్రెస్ట్, డైరెక్షన్ తెలుసుకోకపోవటం. వాళ్ళకి ఇంజనీరింగ్ ఇంట్రెస్టా, మెడికల్ ఇంట్రెస్టా, లేదా వేరే కోర్సెస్ ఇంట్రెస్టా, లేదా ఫైనల్గా గ్లోబల్ యూనివర్సిటీస్కి వెళ్ళాలనుకుంటున్నారా? రైట్? సో లేదా మల్టీ డిసిప్లినరీ ఏమైనా చేయాలనుకుంటున్నారా? అసలు ఎటువంటి ఆలోచనతో ఉన్నారు? ఆ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు వచ్చింది వాళ్ళకి? రైట్? ఆ చెప్పేటువంటిది సపోజ్ వాళ్ళు ఏంటంటే కొంతమంది అంటే చాలా క్యాజువల్ గా చెప్పేస్తారు. రైట్? అంటే ఆ సీరియస్నెస్ లేకుండా చాలా క్యాజువల్ గా చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు. అసలు అతను సీరియస్ గా చెప్తున్నాడా, క్యాజువల్ గా చెప్తున్నాడా అనేది తెలుసుకోవటం. అంటే ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు సీరియస్ గా చెప్పేటువంటి వాడు ఆ నెక్స్ట్ ఏమేమి స్టెప్స్ ఉంటాయో అతను ఏం చేయాలో చెప్తాడు. క్యాజువల్ గా చెప్పేటువంటి వాడు అప్పటికప్పుడు దాటవేయడానికి చెప్పేటువంటి వాడు ఏదో పెద్ద పెద్ద పేర్లు చెప్తారు. రైట్? సో మరి ఈ విధంగా పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ని, డైరెక్షన్ ని మనం తెలుసుకోవటం ఎందుకు అవసరం? ఇది తెలుసుకోకపోతే ఏమవుతుంది? మీ డైరెక్షన్, మీ యొక్క ఇంట్రెస్ట్ ని తెలుసుకుంటే రోజువారీ మీరు చేసేటువంటి లెర్నింగ్ చాలా ఇంటాక్ట్ గా ఉంటుంది. అర్థమైంది. అలా కాకపోతే ఏమవుతుంది? మీరు వెళ్తారంతే, పూర్తి ఇంట్రెస్ట్ పెట్టరు కదా. ఇంట్రెస్ట్ పెట్టేటువంటి పరిస్థితులు అక్కడ ఎలాగా ఉండవని మనం చెప్తున్నాం కదా. రైట్? ఆ ఉన్నవి చాలా అతి తక్కువ కానీ మెజారిటీలో లేవని చెప్తున్నాం కదా. సో అలాంటి ఛాలెంజెస్ వాళ్ళకి వస్తాయి కదా. ఆ ఇంట్రెస్ట్ లేనప్పుడు అలాంటి ఛాలెంజెస్ కూడా మీకు తోడైతే ఏమవుతుంది? వాళ్ళు అసలు ప్రయాణమే చెయ్యరు, వాళ్ళు ఉంటారంతే. నేను అందుకే కదా బలంగా చెప్పేటువంటిది 85% పిల్లలు జేఈ నీట్ కోచింగ్కి వెళ్ళినటువంటి పిల్లలు, కాంపిటేటివ్ కోచింగ్కి వెళ్ళినటువంటి పిల్లలు 3 నెలలు అవ్వకుండానే వాళ్ళ ప్రయాణాన్ని ఆపేస్తారు. వాళ్ళ సామర్థ్యానికి సగమో లేదో 10% మాత్రమే ఉపయోగిస్తారు. ఇది నిజం. సో కాబట్టి ఆ పిల్లల యొక్క డైరెక్షన్, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ను పట్టించుకోకపోవడం అనేటువంటిది మరొక అతి ముఖ్యమైనటువంటిది. సో మరి 4th మిస్టేక్ ఏంటంటారు పేరెంట్స్ ఎక్కువగా చేసేది?
ఇది అతి ముఖ్యమైనటువంటిది. ఇది చాలా మందికి ఐడియా ఉండదు. పిల్లల యొక్క లెర్నింగ్ స్టైల్స్ని అర్థం చేసుకోకపోవడం. ఓకే. మరి ఏంటి పిల్లల యొక్క లెర్నింగ్ స్టైల్ని అర్థం చేసుకోకపోవడం ఏమిటంటే, చాలా లెర్నింగ్ స్టైల్స్ ఉంటాయి. ఇక్కడ కాంటెక్స్ట్కి ఉపయోగపడేటువంటి 3 చెప్తా. ఒకటి కాన్సెప్చువల్ లెర్నరా, ఎగ్జామ్ లెర్నరా, లేదు క్రియేటివ్ లెర్నరా. ఈ 3 చూద్దాం, ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా. మీ పిల్లలు ఈ 3 ఏదో ఒక దానికి చెంది ఉండాలి. ఓకే. కాన్సెప్చువల్ లెర్నర్ అంటే వీళ్ళు కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకుంటారు, రైట్? ఆ ఎగ్జామ్కి సంబంధించి చక్కగా అర్థం చేసుకుని ఎగ్జామ్లో ప్రజెంట్ చేస్తారు. ఇది బోర్డు విషయానికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే అక్కడ వరకు సరిపోద్ది. ఇప్పుడు ఏ బోర్డు అయినా సరే, ఇప్పుడు స్టేట్ బోర్డు అనుకోండి, కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకుని కొన్ని క్వశ్చన్స్ బాగా చదువుకుంటే బ్రహ్మాండంగా ప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు అదే సిబిఎస్ఈ ఉందనుకోండి, ఇప్పుడు కొంచెం టఫ్ చేస్తున్నారు. అది కూడా మ్యాక్సిమం కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నట్లయితే అప్లికేషన్స్ మరీ అంత చేయలేకపోయినా పర్వాలేదు, మంచి మార్క్స్ వస్తాయి. రైట్? సో అలాగే వేరే బోర్డ్స్ ఏది తీసుకున్నా సరే, సో ఎక్సెప్ట్ సపోజ్ ఐబీ కానివ్వండి, ఐబీలో పర్టికులర్గా చూస్తే కొంచెం ఏంటంటే మోర్ అప్లికేషన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ కొంచెం కాన్సెప్ట్స్ మాత్రమే కాకుండా ఆ నెక్స్ట్ లెవెల్లో బాగా ప్రాక్టీస్ చేయటము, రైట్, అప్లై చేయటము, ప్రాక్టికల్గా ఆలోచించడం అనేది కొంత ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. సిబిఎస్ఈ కన్నా కొంత ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది. ఏదేమైనా ఏమిటంటే ఓవరాల్గా కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకుని కొంత మినిమం ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ బోర్డు వరకు మార్క్స్ వచ్చేస్తాయి 10th వరకు. మనం అందుకే చాలా మంది అవరే ఇప్పటి వరకు 90% అబవ్ వచ్చేటువంటి పిల్లలు ఎందుకు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది దానికి సమాధానం చెప్పరు. ఇది ఒక రీజన్. ఇక రెండోది ఉంటుంది ఎగ్జామ్ లెర్నర్. సో ఎగ్జామ్ లెర్నర్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామ్కి 1 రోజులు 10 రోజులు లేదా ఒక 1 రోజుల ముందు, అంటే అంతకుముందు ఏమీ చెయ్యరు. సో ఆ కొన్ని రోజులు బాగా ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ ప్రజెంట్ చేస్తారు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటంటే 2 అతి ముఖ్యమైనటువంటి విషయాలను చూడాలి. ఎగ్జామ్ లెర్నర్, ఇతని మార్కులు కొంచెం తక్కువ వచ్చినా మొదటి వాళ్ళతో లేదో తర్వాత 3వ వాళ్ళతో పోల్చినప్పటికీ ఇక్కడ చూడాల్సినటువంటి స్ట్రెంగ్స్ ఏమిటి? తక్కువ టైంలో ప్లానింగ్ చేయడం ఎంత గొప్ప విషయం. కరెక్ట్. వీళ్ళ లెర్నింగ్ని ఎగ్జామ్కి అనుగుణంగా అనుసంధానం చేసి వాళ్ళ ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోవడం ఎంత గొప్ప విషయం. కరెక్ట్, రైట్? అంతేకాకుండా అన్ని నెలల పాటు చదవకుండా ఈ తక్కువ టైంలో చదివి బాగా ప్రజెంట్ చేస్తున్నారు, సాటిస్ఫాక్టరీగా ప్రజెంట్ చేస్తున్నారు అంటే ఆ తక్కువ టైంలో ఎంత ఫోకస్ చేస్తున్నారు వీళ్ళు. అవును, ఇది చూడరు మనం ఎవరు కదా. సో ఇక్కడ ఈ పిల్లలకి ఏమిటి, మనం నువ్వు చివరి వరకు చదవని నిందిద్దామా? అరే చివరిలో కూడా చదివి ఇంత బాగా రాయగలిగినటువంటి శక్తి నీ దగ్గర ఉండేటప్పుడు దీన్ని మనం ఇంకొంచెం ఎక్కువ టైంకి ఎక్స్పాండ్ చేస్తే నీ ఫలితాలు మరో రకంగా ఉంటాయని మోటివేట్ చేద్దామా? అర్థమవుతుందా నేను అనేది? సో మనం ఏం చేస్తాం, నిందిస్తాం. ఇంకెప్పుడు అంటే ఎగ్జామ్కి 4 రోజుల ముందు చేస్తావు, రైట్? సో ఇది వాళ్ళ ఎనర్జీస్. ఇప్పుడు ఈ ఎనర్జీస్ని ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటంటే టైం ల్యాప్స్ ఉంది ఇక్కడ, అంతే. సో దీన్ని ఎక్స్టెండ్ చేయాలి, అంతే కదా చూడాల్సినటువంటిది. ఇది ఎగ్జామ్ ప్లానర్ కొంచెం సంబంధించినటువంటి పాజిటివ్స్ నెగటివ్స్, రైట్? సో వీళ్ళని ఆ విధంగా గైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ ప్రిపరేషన్కి. ఇక 3వది ఉంటుంది, వీళ్ళు ఏమిటంటే క్రియేటివ్ లెర్నర్స్. వీళ్ళు అల్టిమేట్లీ డిఫరెంట్ పీపుల్ అన్నమాట అండి. వీళ్ళు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ బాగుంటుంది, అంతేకాకుండా ఆ తర్వాత ఎగ్జామ్ ప్లానింగ్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. ఆ మధ్యలో అద్భుతమైనటువంటి మిరాకిల్స్ ఈ లెర్నర్స్ చేయగలుగుతారు. వాళ్ళే రేపొద్దుటి పేపర్లో చూడగలిగినటువంటి పిల్లలు. ఎప్పటికీ ఆ కాన్ఫిడెన్స్తో ఉండేటువంటి పిల్లలు. ఎవరు వీళ్ళంటే ఆ మధ్యలో చేసేది వీళ్ళు ఏంటంటే ఆ సెల్ఫ్ ప్రిపరేషన్, కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం, ఎగ్జామ్కి ప్రజెంట్ చేయడం అనేటువంటి మధ్యలో ఉంది చూసారు ఆ పీరియడ్, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్. అక్కడ ఎంతమంది అయితే ఎఫెక్టివ్గా చేస్తారు, ఎన్ని గంటలు పక్కన పెడదాం, ఫస్ట్ గంటల గురించి పట్టించుకోకండి. ఫస్ట్ ఎఫెక్టివ్నెస్, అది ½ అన్ అవర్ ఉందా, 1 అవర్ ఉందా, 2 అవర్స్ ఉందా అనేది అది తర్వాత విషయం. బట్ ఆ ఎఫెక్టివ్నెస్ అయితే ఉందనుకోండి, అది ఆటోమేటిక్గా ఎక్స్టెండ్ అవడానికి అవకాశం ఉంటుంది. మనం జాగ్రత్తగా గైడ్ చేస్తే ఎక్స్టెండ్ అవుతుంది. అసలు ఆ ఎఫర్టే లేదనుకోండి, ఆ ఎఫర్ట్ తీసుకురావడం పెద్ద సమస్య, సవాల్, అది పెద్ద ఛాలెంజ్, రైట్? సో ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఏం చేస్తారంటే కాన్సెప్చువల్ లెర్నింగ్ అయిన తర్వాత ఎగ్జామ్కి మధ్యలో
ఆ సెల్ఫ్ లెర్నింగ్ అనేటువంటిది, అంటే వాళ్ళు అర్థం చేసుకునేదాన్ని అప్లై చేసేటువంటి క్రమంలో అద్భుతమైనటువంటి ప్రయాణం చేస్తారు. ఓకే. వీళ్ళు ఒక్కొక్కసారి వీళ్ళకి మార్కులు తక్కువ ఉండొచ్చు కానీ కొంతమంది పిల్లల విషయంలో, ఎందుకంటే నేను ఇందాక ఇప్పుడే చెప్పాను చూసారా, వాడు 1/2 అవర్ చేసాడా, 2 అవర్స్ చేసాడా, 5 అవర్స్ చేసాడా డేలో అనేటువంటిది ఇంపార్టెంట్. సో ఎక్స్టెండెడ్ అవర్స్ చేసినటువంటి పిల్లలు ఇమీడియట్గా అంతే విధంగా రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ తక్కువ టైం చేస్తారు, అప్పుడు రిలేటివ్గా ఏమవుతుంది, వీళ్ళకి మార్క్స్ తక్కువ ఉండొచ్చు కానీ వీళ్ళ సక్సెస్ వేరే ఉంటుంది. కరెక్ట్. జీవితంలో ఎప్పుడో ఏదో దానికి కనెక్ట్ అయినప్పుడు ఆ అవర్స్ ఎక్స్టెండ్ అవుతాయి వాళ్ళకి. ఓకే. అంటే అన్నీ చక్కగా ఉన్నాయి. మీరు ఒక వంట వండటానికి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ మీ దగ్గర ఉన్నాయి. ఓకే. రైట్. మీకు ఎప్పుడైతే ఆ మైండ్ సెట్ వచ్చిందో వండటానికి, మీ దగ్గర ఎక్స్పర్టీస్ ఉంది, మీ దగ్గర ఆ మైండ్ సెట్ కూడా తోడైంది అనుకోండి, వీటిని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలుగుతారు. ఓకే. మనం చేయాల్సింది ఏమిటంటే మైండ్ సెట్ తెచ్చుకోవటం. రైట్. సో ఇది క్రియేటివ్ లెర్నర్కి సంబంధించి. అంటే ఇక్కడ నేను చెప్పింది ఏమిటంటే చైల్డ్స్ యొక్క లెర్నింగ్ స్టైల్స్ని అర్థం చేసుకోవాలి. వాడు కాన్సెప్చువల్ లెర్నరా, ఎగ్జామ్ లెర్నరా అనేది, క్రియేటివ్ లెర్నరా అనేటువంటి దాని మీద డిపెండ్ అయ్యి వాళ్ళ ఇది ఉంటుంది, వాళ్ళ ప్రయాణం ఉంటుంది. ఓకే. రైట్. సో ఇది అర్థం చేసుకుని వాళ్ళకి అక్కడ ఏది అవసరం అనేటువంటిది చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. ఇది 4వది. ఇక లాస్ట్ది 5వది ఏమిటంటే, లాస్ట్ది అది అతిపెద్ద మిస్టేక్. ఓకే. ఏంటదంటే వాళ్ళు ఆలోచిస్తున్న బోర్డు, వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి కాలేజ్, అది మాత్రమే ఈ పిల్లల సక్సెస్కి ఫైనల్. అంటే బోర్డ్ ఎలోన్ ఆర్ కాలేజ్ ఆర్ కోచింగ్ సెంటర్ ఎలోన్ సక్సెస్కి మూలం అని అనుకోవటం, ఇది అతి పెద్ద మిస్టేక్. ఓకే. సిబిఎస్ఈ బోర్డునో లేదా స్టేట్ బోర్డునో ఐసిఎస్ఈ బోర్డునో లేదా ఐబిఏనో ఐజిసిఎస్ఈ అని ఇలా రకరకాలు ఉన్నాయి. రైట్. సో వీటిలో మన ఫైనల్గా గోల్ ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు ఇంజనీరింగ్లో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళాలి అంటే జేఈ రాయాలి, డాక్టర్ అవ్వాలి, ఇది జరగాలి. లేదు గ్లోబల్ యూనివర్సిటీస్కి వెళ్ళాలి ఫైనల్గా, బ్యాచులర్ డిగ్రీలో కానీ లేదా మాస్టర్స్ కానీ, మరి దానికి ఏ విధంగా పునాది వేయాలి, ఇలా మన ఎండ్ గోల్ ఒకటి ఉంటుంది కదా. సో దానికి అనుగుణంగా ఇక్కడ నిర్ణయం తీసుకోవాలి. సో వీటిలో ఏమిటంటే సిబిఎస్ఈలో వేస్తే ఆ సింక్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లేదా నేషనల్ వైడ్ జాబ్స్ కానివ్వండి, వాళ్ళకి కొంత అప్రోచ్, బెటర్ అప్రోచ్ ఉండొచ్చు. ఇప్పుడు స్టేట్ లేదా యూపీఎస్సీకి వెళ్ళటానికి కానీ, రైట్. సో కొంత సింక్ ఉండటానికి అవకాశం ఉంటుంది, కొంత ఈజీ అవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదే స్టేట్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్లో మనం ఉన్నాం అనుకోండి, రైట్. సో దానికి మనం ఏ బోర్డు తీసుకోవాలి? స్టేట్కి సంబంధించిన గవర్నమెంట్ జాబ్స్కి నాకు అల్టిమేట్ ఎయిమ్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇట్లాంటి వాటికి వెళ్ళాలి, రైట్. సో దాంతో పాటుగా ఏమిటంటే లోకల్గా మనం ఏదైనా నిర్ణయాలు ఉన్నాయి అనుకుందాం, మన గోల్స్ ఉన్నాయని అనుకుందాం, దానికి ఏ విధంగా అదొకటి ఇంపార్టెంట్ ఉంటుంది కదా. సో దాని ప్రకారం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి బోర్డ్ ఎలోన్, కాలేజ్ ఎలోన్ అనేటువంటి సక్సెస్ ఇవ్వదు. సో కాబట్టి ఈ 5 విషయాల్లోని ప్రతి ఒక్కరూ కూడా చూజ్ చేసుకునేటప్పుడు ఆలోచించాల్సినటువంటివి. ఓకే సార్, మరి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటారు, ఎలా తీసుకోవాలంటారు ఇప్పుడు పేరెంట్స్? సో ఫైనల్గా ఇప్పుడైతే మనం అయితే 5 తప్పులు అయితే చెప్పాం కదా. సో 5 తప్పులు చెప్పిన తర్వాత ఈ తప్పులు మనం చేయకూడదు అనేటువంటిది ఒకటి, రైట్. సో ఇక్కడ ఏమిటంటే మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సినటువంటిది, కెరియర్ క్లారిటీ ఉంటే బోర్డ్ సెలెక్షన్ అనేది ర్యాండమ్ అయిపోతుంది, దానికి పెద్ద వాల్యూ ఉండదు. ఓకే. అంటే ముందు మనకు ఉండాల్సినటువంటిది ఏమిటి? కెరియర్ మీద క్లారిటీ రావాలి. కరెక్ట్. అప్పుడు ఏం బోర్డు తీసుకోవాలనేటువంటిది, లేదా తీసుకున్న బోర్డు దానికి ఎలా ఉపయోగించాలి అనేటువంటిది ఈజీ అయిపోతుంది. సో దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. ముందు మనం చూడాల్సినటువంటిది ఏమిటంటే కెరియర్ క్లారిటీ, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేటువంటిది, రైట్. సో ఇప్పుడు వీళ్ళకి కోచింగ్ ఇన్స్టిట్యూట్ మంచిదని చూస్తాము, లేదా బోర్డు మంచిదని చూస్తాము. ఇవి ఎలోన్ 5వ పాయింట్లో నేను చెప్పింది అదే కదా, అది సక్సెస్ని ఇవ్వదు అని చెప్పాం కదా. మరి వీటికి తోడవలసినటువంటి ఏమిటి అంటే, వాళ్ళకి తోడవలసినటువంటిది ఒక మెంటర్షిప్. ఓకే. సో ఈ మెంటర్షిప్ ఏం చేయాలి? వాళ్ళకి ఏమిటంటే అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే,
లేదా ఈ మెంటర్షిప్ వల్ల వాళ్ళకి వచ్చేటువంటిది ఏమిటంటే డైలీ హ్యాబిట్స్ అండి. ఓకే. నా డైలీ హ్యాబిట్స్ అతి దారుణంగా ఉంటే ఓకే నేను ఏం సాధిస్తాను? కరెక్ట్. రైట్. అవును. సో అంతేకాకుండా ఆ వయసులో పిల్లలకి ఆ డైలీ హ్యాబిట్స్ అనేటువంటి స్ట్రీమ్ లైన్ అయితే వాళ్ళకున్న పాజిటివ్నెస్ వేరేగా ఉంటుంది కదా. కరెక్ట్. సో డైలీ హ్యాబిట్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఎలా సెట్ చేసాము, ఎలా వాళ్ళు అడాప్ట్ చేసుకునే విధంగా మనం తయారు చేసాం అనేది ఇంపార్టెంట్. రెండవది డిసిప్లిన్. సో వాళ్ళకు ఉండేటువంటి డిసిప్లిన్. సో ఈ డిసిప్లిన్ అనేటువంటిది ఏమిటంటే చాలా రకాలు ఉంటుంది. అకాడమిక్ డిసిప్లిన్ ఉండొచ్చు, రోజువారీ మనకు ఉండేటువంటి ఏదైనా పనులు చేసేటప్పుడు ఉండేటువంటి డిసిప్లిన్ కావచ్చు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ అకాడమిక్ డిసిప్లిన్ అంటే చెప్తా. కొంతమంది పిల్లలు ఉంటారు బాగా చదువుతారు, స్కూల్కి బాగా వెళ్తారు, ఐ మీన్ రెగ్యులర్గా వెళ్తారు. రైట్. ఆ పిల్లల్ని చూస్తే మీకేమనిపిస్తుంది? అరే చాలా మంచి పిల్లలు అనిపిస్తుంది, గుడ్ హ్యాబిట్స్ కూడా ఉన్నాయి అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ వీళ్ళకి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏమిటదంటే అకాడమిక్ డిసిప్లిన్ ఉండదు. అదేంటి సార్, టైంకి వెళ్తున్నాడు, స్కూల్కి రెగ్యులర్గా వెళ్తున్నాడు, మరి దీంట్లో అకాడమిక్ డిసిప్లిన్ లేదని మీరు ఎలాగ అంటున్నారు అంటే, లోతుగా చూస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు అకాడమిక్ యాక్టివిటీ కష్టంగా ఉన్న సందర్భంలో, వాళ్ళు అర్థం చేసుకోవడానికి టైం పడుతున్నటువంటి సందర్భంలో దాన్ని వదిలేస్తారు. ఉంటారు, ప్రెజెన్స్ ఉంటుంది, బట్ సెల్ఫ్ ఎఫర్ట్ అనేది తగ్గిపోతుంది. మిగిలినవన్నీ బాగున్నాయి కదా. ఇక్కడ మనం ఏమన్నా చెప్పాలి అంటే అకాడమిక్ డిసిప్లిన్ తక్కువ ఉంది అని చెప్పాలి. సో అంటే ఆ ఛాలెంజింగ్ నేచర్, ఆ కరేజియస్ మూవ్ అనేటువంటిది కష్టంగా ఉండేటప్పుడు తీసుకోలేకపోతున్నారు. రైట్. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆ అకాడమిక్ గా ఆ డిసిప్లిన్ అనేటువంటిది లూజ్ అవుతున్నారు. చూసారా? అంటే పిల్లలు ఎందుకు చదవట్లేదు, ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే ఇలా రకరకాల కారణాలు ఉంటాయండి. మనం ఏమిటంటే పేరెంట్స్ ఏమనుకుంటారంటే అది ఓ పెద్ద బ్రాండ్, అక్కడ జాయిన్ చేసేసాను, వాళ్ళు చూసుకుంటారని. ఎవరు చూసుకుంటాడు? ఎవరికి కావాలి? రైట్. ఇది పేరెంట్స్ బాధ్యత ఎంతైతే ఉంటుందో ఆ టీచర్స్ అక్కడ సిస్టమ్ కూడా ఆ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, పేరెంట్స్ వైపు నుంచి తప్పు జరిగితే ఇక్కడ కరెక్షన్, టీచర్స్ వైపు నుంచి తప్పు జరిగితే లేదా సిస్టమ్ వైపు నుంచి కరెక్షన్, ఏదైనా అనుకోని విధంగా అనుకున్నట్టుగా కాకుండా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైతే అదే పాజిటివిటీతో పేరెంట్స్ సపోర్ట్ చేస్తూ ఈ రెండు కలిసి ముందుకెళ్లాల్సినటువంటి వ్యవస్థ. ఇప్పుడు స్కూల్స్లో, కాలేజెస్లో టీచర్స్ కూడా ఆ రకమైన అప్రోచ్ ఉందనుకోండి. అంటే టీచర్స్ వర్క్ లోడ్ విషయంలో ఇది కూడా ఒక భాగం అయ్యేటువంటి విధంగా. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తారు, ఎన్ని గంటలు టీచ్ చేసాం అనేది దాని వర్క్ లోడ్ కింద ఉంటుంది. సో కానీ పిల్లల మీద తీసుకునేటువంటి కేర్ కూడా ఆ యొక్క బాధ్యతలో ఒక భాగం అయితే, అది ప్రేమగా చేసేటువంటి వాతావరణం ఆ క్లాస్ రూమ్లో ఉంటే, ఆ కాలేజీలో ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా అక్కడ డిసిప్లిన్ ఇష్యూస్ ఉండవు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉండేటువంటి ఇష్యూస్ ఉండవు, డిస్రెస్పెక్ట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉండవు ఆ స్కూల్లో, ఆ క్లాస్ రూమ్లో, ఆ స్కూల్లో. సో ఇది ఎవరు చూడరు. పిల్లలు గొడవ చేసినా లేదా పిల్లలు చదవకపోయినా ఒక బ్రాండ్ వేసో వాళ్ళని ఒక ఎనిమి కింద, అంటే వీళ్ళు ఒక వర్గం వాళ్ళు ఒక వర్గం అనేటువంటి విధంగా ఒక యుద్ధ వాతావరణాన్ని మనం తీసుకొస్తాం. ఇలా క్లాస్ రూమ్ కానీ స్కూల్ కానీ ఉన్నంత కాలం అక్కడ అనుకున్నటువంటి లక్ష్యాలు అది నెరవేర్చలేదు. విద్యాలయం అనేటువంటిది ఒక బాధ్యతతో, గౌరవంతో నిండినటువంటి అతి పవిత్రమైనటువంటి స్థలం అయి ఉండాలి. ఆ బాధ్యతతో, ఆ గౌరవంతో ఉన్నటువంటి ప్లేస్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా చిన్న చిన్న సమస్యలన్నీ తగ్గిపోతాయి. సో ఇది ఇక్కడ మనం చూడాల్సినటువంటి విషయాలు. సరే, ఇప్పుడు చూసుకుంటే మీరు మిస్టేక్స్ గురించి చెప్పారు, అదే అర్థమైంది. కానీ ఆ పేరెంట్స్ అనేది ఈ కాలేజెస్, స్కూల్సే కాకుండా ఇంకా ఏమి పాటించాలంటారు, ఇంకా ఏం చూడాలంటారు? సో ఇప్పుడు మనం ఈ వీడియో ఎవరైనా చూస్తున్నటువంటి, పూర్తిగా చూస్తున్నటువంటి పేరెంట్స్ అయితే అర్థమవుతుంది ఇలాంటి ఇట్లా జరుగుతాయని. అవును. సో దీనితో పాటుగా నేను ఇందాక చెప్పినట్టుగా మరొకసారి ఎంఫసిస్ చేస్తున్నాను, ఫస్ట్ కెరియర్ క్లారిటీ ఉండాలి. వాళ్ళకి ఆ 2 సంవత్సరాలు ఎందుకు చేస్తున్నాం, ఈ 2 సంవత్సరాల ప్రయాణం తర్వాత రాబోయే 4-5 సంవత్సరాలు, 6 సంవత్సరాల్లో దేనికి పునాది వేస్తున్నాము అనేటువంటిది ఒక క్లారిటీ ఒకటి ఇంపార్టెంట్. రెండవది
అతి ముఖ్యంగా మీరు శ్రద్ధ పాటించాల్సింది రేపొద్దుట పేరెంట్స్గా లైఫ్ లాంగ్ ఆ రిలేషన్ ఎక్సలెన్స్తో హ్యాపీనెస్తో ఆ పిల్లలతో ఉండాలి అన్నట్లయితే మీరు చూడాల్సినటువంటి 2-3 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, మీ పిల్లలకు ఉండేటువంటి అలవాట్లు, అది ఆహారపు అలవాట్లు కానివ్వండి లేదా డైలీ షెడ్యూల్స్ కానివ్వండి, రైట్, వాళ్ళు ఫ్రెండ్స్తో అంటే సోషల్ హ్యాబిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఏ విధంగా గైడ్ చేయగలము ద బెస్ట్ పాసిబుల్ వేలో ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు హ్యాపీగా ఉండేటువంటి విధంగా, దాని నుంచి నేర్చుకునేటువంటి విధంగా ఏం చేయాలి అనేటువంటిది మొదటిది, అంటే అలవాట్లు. రైట్. రెండోది వాళ్ళ ఆలోచన విధానం, ఆ థింకింగ్ ఓరియంటేషన్. ఆ ఓరియంటేషన్ లేకపోతే ఇప్పుడు ఓన్లీ చదువుతారంతే. ఆ చదివేటువంటిది దేనికి ఉపయోగపడుతుంది, దాని యొక్క ఉపయోగం ఎంత ఉంది, మనం దీన్ని అప్లై చేయాలంటే డైరెక్ట్గా అప్లై అవ్వదు కదా, మన బ్రెయిన్ మనం తయారు చేస్తున్నాం. రైట్. సో ఇక్కడ ఏంటంటే ఆలోచన విధానం అందరూ చేసే తప్పు ఏంటంటే ఫైనల్గా ర్యాంక్ వస్తే చాలు, ర్యాంక్ మాత్రమే. నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను, సీట్లు చాలా లిమిటెడ్. ఎప్పుడైతే ర్యాంక్ మాత్రమే మీకు అల్టిమేట్ అన్నట్లయితే 100లో 98 మందిని ముందే మీరు ఫెయిల్ చేస్తారు. సో ఈ క్రమంలో నేర్చుకునేటువంటి విధానం, రోజువారీ వాళ్ళకు వచ్చేటువంటి ఎఫర్ట్లో వచ్చేటువంటి డిఫరెన్సెస్, వాళ్ళకు వచ్చేటువంటి ప్రోగ్రెస్, ఏ రోజుకి ఆ రోజు పడిపోయినప్పుడు వాళ్ళు వెంటనే ఎంత తొందరగా లేస్తున్నారు అనేటువంటి చిన్న కాన్షియస్నెస్, లేదా పడిన సందర్భంలో దాన్ని మర్చిపోతున్నామా, అంటే నేను ఇందాక అన్నాను చూసారా, అది కష్టం అయింది వస్తే వదిలేస్తారు. సో అందుకనే రెండవది అలవాట్లు, రెండవది ఆలోచన విధానం, మూడవది మార్గదర్శకత్వం అండి. మనం ఎలాంటి మెంటర్షిప్ వాళ్ళకి ఇస్తున్నాము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వీటిని వాళ్ళు రావటానికి మనం ఎటువంటి గైడెన్స్ ఇవ్వగలుగుతున్నాము పిల్లలకి అనేటువంటిది. సో కాబట్టి ఈ 3 మీరు రైట్ వేలో ఇవ్వగలిగితే విజయం వాళ్ళకి తథ్యం. ఎప్పటికప్పుడు వాళ్ళు నేర్చుకునేటువంటిది మారిపోతుంది, ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు స్ట్రెంగ్తన్ అయిపోతారు. సో ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు వాల్యూ పెంచుకుంటూ ముందుకు వెళ్తారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే ఇంత లోతుగా ఆలోచించి చూసి చేసి ప్రాక్టికల్గా చేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ. మనం ఏమిటంటే లాస్ట్ ఒక 23 years నుంచి ఎంతోమంది లైఫ్స్ని చూసి పిల్లలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని రీసెర్చ్ చేసి, రైట్, ఇలాంటి జర్నీస్, కొన్ని 100 జర్నీస్ని చాలా లోతుగా అధ్యయనం చేసి, అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను పిల్లల యొక్క ఇంటెలిజెన్స్ నిన్నటికన్నా ఈరోజు చాలా ఎక్కువ. పిల్లలకు ఉన్నటువంటి ఫోకస్ అటెన్షన్ కూడా నిన్నటికన్నా ఈరోజు చాలా ఎక్కువ. కానీ సమస్య ఎక్కడ అంటే అకాడమిక్ యాక్టివిటీలో లేదంతే. రైట్. సో ఆ పిల్లలు నిన్నటి వరకు అసలు పనికి రారు దీనికి అనేటువంటి పిల్లలు మారినటువంటి సందర్భాలు చూసినటువంటి వ్యక్తిగా నేను అందుకే ఈ పాయింట్స్ అంత లోతుగా కాన్ఫిడెంట్గా చెప్తుంటాను. ఓకే సార్, నిజంగా చాలా బాగా చెప్పారు. కొంచెం క్లారిటీ వచ్చే ఉంటుంది పేరెంట్స్కి ఎలాంటి వర్డ్ అనేది చూస్ చేసుకోవాలని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని సంప్రదించండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోవేటర్షిప్ ఎక్సైల్ మైండ్ ఆర్పిటి ఫ్రేమ్ వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.